రెండేళ్ళు ఏమన్నా అన్నానా? ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా, రా రెడీగా ఉన్నారా, ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందరికి వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ, నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. వెనకటికెవడో అన్నాడంట, మా తాతలు నేతులు దాగినరు, మీరు వచ్చి మా మూతులు నాకండి అని. అట్లా ఉన్నది. నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం, పార్లమెంట్లో గుండు సున్ని ఇచ్చినాం, మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం, మొన్న జరిగిన జూబ్లీహిల్స్లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం. నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా 12,726లో 8,335 సర్పంచులను గెలిపించుకున్నాం. సిగ్గు లేదు, ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, పొంకనాలు వెనకడికి ఓడో పొంకనాల పోషగాడు చెప్పినట. నాకున్నాయి 3 ఏళ్ళే కానీ 36 దొడ్లు ఉన్నాయని చెప్పినట. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కాలక్షేపం చేయడానికి. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. ఇవన్నీ మేము చూసినాం. శాతనైతే రాండి, ఏందో చెప్పు, దాని ప్రకారం చేద్దాం. 29లో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా?
దేని మీద మాట్లాడదామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడదాం, సమస్యల మీద మాట్లాడదాం, ఎవరు ఏం చేసినరో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. రాండి, మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. ప్రజలు ఎన్నికలు ముగిసినాయి, అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు. ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు. విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు. ఇలా సర్పంచులు అయిపోయినాయి, గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా? సర్పంచులారా మీరు చెప్పండి. ఇల్లు తిరిగిండ్రు, ప్రజల దగ్గరకు పోయిరు, ప్రతి తలుపు తట్టిండ్రు, ప్రతి గుండెకి చేరు, నమస్కారం పెట్టిరు, గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు, మీరంతా సర్పంచులు అయ్యారు. గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి, అంతేనా? వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం. అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పోరంబోకోడు ఇల్లు తిరుగుదాం రా అంటే పోతారా? ఇవాళ కేసీఆర్ కూడా గట్టే మాట్లాడుతున్నాడు. ఈడ మాట్లాడదాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్లను కాసుకో, మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇటకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తల్లో కూడా లేదు. పెప్పేర్లో పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి బర్రం కాసుకోపో, నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లాగూ పని లేదు, ఖాళీగా ఉన్నావు పోయి ఆ పెప్పేరు సంతలో బర్రెలు కాసుకోపో, బర్రెలు కొనుక్కోపో, నేను వద్దానా? తెల్లారు లేస్తే అసెంబ్లీలో అయితే బయట ఏందో మొరుగుడు ఏందో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా, మంచిగా హాయి కూర్చో, ఎట్లాగూ మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు, పాపం పాతోళ్ళందరినీ. మరి సపరేట్గా మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏందో అర్థం కాదు, ఒర్రుడేందో, ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు, చూసిర్రా లేదా వీడియో? సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది. ఆమె చెప్పిన, గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు, మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంటుగా కట్టేయి, లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు రేపు కరిసినా కరుస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన. నిజంగా కూడా ఏంది ఆయన బాధ ఏంది? పోనీ ఆ అరిసే అరుపులల్లా ఏమన్నా 4 మంచి మాటలు ఉండాలనా? ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా? ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపు ఎందుకో అర్థం కాదు. ఏమంటాడు, నేను గుంటూరులో చదువుకున్నా అని ఏడుస్తాడు. అరే నేను గుంటూరులో 1991లో చదువుకున్నా, అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా. మా అమ్మ అయ్య నన్ను చదువుకునే దానికి పంపించారు, నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా. నువ్వు ఆవార తిరుగుడు తిరిగితే నేనేం చేయాలరా భయ్? నాకు అర్థం కాదు. నువ్వు ఆవార తిరుగుడు తిరుక్కుంటా, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా, గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది? పాపం మీ అమ్మాయి కూడా నీకు పంపించారు స్కూల్కు, నువ్వు చదువుకోలే, నువ్వు లంగ సోపతులు చేసినావు, గిట్ల తేలి నువ్వు నేనేం చేయాలి దానికి నా మీద ఎడతాడు. ఇంకోటి అంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట. బరాబర్ చెప్పుకుంటా, ఎందుకు చెప్పుకోను? మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మా అయ్య పేరు, ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం, నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు. మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది. మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి, ఆయన శపథాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఈ మధ్యన. కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనీయడంట. నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వేంద్రా కేసీఆర్ ను మొలకెత్తనీయకపోయేది? తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 దశాబ్దాలు, 60 ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే, మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళి కూడా నువ్వు సమాధానం కాదు. ఇవాళ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు, ఇంకో 3 ఏళ్లు టైంపాస్ చేయి. ఇదివరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా? గిట్లనే ఉంటారు, ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు, ఐరగరగాలు, అయ్యేది లేదు పీకేది లేదు, వీళ్ళతో ఊదు కాలేదు పీరు లేవది. 4 రోజులు ఎగురుడు దుక్కుడు ఉంటుంది. కాకపోతే ఇక ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు అయిన కొత్తగా, ఇక వాళ్ళ ఎగురుడు మామూలుగా ఉన్నది. కొత్తగా రేబాన్ కళ్ళద్దాలు పెట్టుడు, కొత్తగా కడక్ అంగి చేసుడు, ఎమ్మెల్యే మావాడే మీకు ఎరికేనా? గట్లనే వీడు కూడా హౌలగాడు. కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే గింత మిడిసి పాట. మేము కూడా చేసిన ప్రభుత్వం 10 ఏళ్ళు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, అరే నీకు దండం పెడతా, కూర్చోరా తమ్మి, కూర్చో.
ఇంకొక మాట నాకు తెలియక అడుగుతున్నా, మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పింది. వాస్తవం, రాష్ట్రంలో ఒక జనగామల కాదు, మొన్న మహబాద్ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు, సార్ షాపులో యూరియా లేదు. మరి యాప్లు ఉంది కదా కదా అని నేను అడిగిన, యాప్ పెట్టిండట కదా, యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన అన్నమాట. ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట, ఇప్పుడు యూరియా కార్డు అట. లోపల సరుకు ఉంటే కదా, లోపల విషయం ఉంటే, లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో? ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. అందుకే రైతు కాబట్టి, రైతు కష్టం తెలుసు కాబట్టే కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే. ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే. 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే, ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే. లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకే ఎరక. చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత మిత్ర అనే పథకం పోయింది, నేతన్నకు చేయూత అనేది పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితలేదు. ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకెప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో, అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు, రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్కున్నది. మందబలంతోని మీదవాడు, ఒర్లుడు, తిట్టుడు, బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు దడిచిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన గిన్నె వస్తే గుండాకి అక్కడనే వస్తాడు, ఆయన పొట్టోడు అక్కడనే పోతాడు. మనం చూసినాం, ఇసంటోళ్ళని మస్తుగా చూసినాం. అందుకే మీరెవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల. మీరు మొన్ననే సర్పంచులు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు, చాలా సంతోషం. 3 మున్సిపాలిటీలు మీకున్నాయి. 3 మున్సిపాలిటీలు కూడా ఇటు 4 జనగామ, చేర్యాల, గన్పూరు, తొర్రూరు కూడా ఇళ్ళకే వస్తుందా? తొర్రూరు ఇళ్ళకి రాదు. సో మీకు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి 3టికి 3 పల్లా రాజేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో, డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గెలిచి రావాలని, గెలిచి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను.